అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా రొటేరియన్ అధ్యక్షులు అంకినపల్లి రమేష్ రెడ్డి గారి తోటలో ఉన్నాం. మనం ఇక్కడ సెక్రటరీ రమేష్ రెడ్డి గారు కూడా మనకి ఇక్కడ హాయ్ చెప్తున్నారు. ఈ జామ పండ్లు ఈరోజు మనం న్యాచురల్గా జామ తోట ఆర్గానిక్, పురుగు మందులు లేకుండా స్వచ్ఛమైన ఎరువులతోటి పండించారు. సుబ్బారెడ్డి, మా రొటేరియన్ సుబ్బారెడ్డి సార్ కూడా ఉన్నారు, హాయ్ చెప్తున్నారు. మన పేరూరు శంకర్ సార్ కూడా ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్పండి సార్. ఓకే, ఇక్కడ హరిప్రసాద్ రెడ్డి గారు, మా రొటేరియన్ హరిప్రసాద్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ జాంకాయ తింటున్నారు, హాయ్ చెప్పండి ఒకసారి సార్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం తోటలో ప్రశాంతమైన వాతావరణం. చుట్టూ ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు లేదనకుండా ప్రతి చెట్టు కూడా న్యాచురల్గా ఇక్కడ అన్నీ కూడా స్ట్రాబెర్రీ కానీ ఆర్గానిక్ పరంగా అన్నీ కూడా పండించారు. ఈ తోటలో అన్ని రకాల జామ, మామిడి, సపోటా, చింత, ఉసిరి, దానిమ్మ అన్ని చెట్లు కూడా ఉన్నాయి. సార్, మీ న్యాచురల్గా పండించే సార్ కూడా ఇప్పుడు మా అధ్యక్షుల వారు రమేష్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ఫ్రూట్స్ ఫైన్ ఇప్పుడు ఆయన కోసుకొని వచ్చారు పండు. సార్, మీ తోటలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, హ్యాపీ కలమ సార్. ఒక్కసారి మీ తోటలో తోటలో ఎన్ని ఎకరాలు, ఈ తోటలో ఏ ఫ్రూట్స్ పండిస్తున్నారు సార్ మీరు ప్రజెంట్ న్యాచురల్గా సహజసిద్ధంగా? ఈ తోట 9 ఎకరాలు. 9 ఎకరాల్లో మెయిన్ మామిడి తోట ఇది. ఈ మామిడి తోటలో విభిన్న రకాలైన మామిడి కాయలు, అది పల్లెకాయలు, అలాగే పల్లెకాయల్లో పెద్దపల్లి, చిన్నపల్లి, దిల్ పసందు, తర్వాత నీలం కాయలు, పచ్చడి కాయలు, రకరకాల ఎన్ని అయితే రకాలు ఉన్నాయో అన్ని రకాలు వేసున్నాము. అలాగే పచ్చడి కాయలు, పునరస కాయలు కూడా వేసున్నాము. ఈ తర్వాత మనకి అవసరమయ్యే విధంగా ఆర్గానిక్ పరంగా విభిన్న రకాలైన స్టార్ ఫ్రూట్స్ కావచ్చు, వాటర్ యాపిల్ కావచ్చు, లేక మన జామ చెట్టు కావచ్చు, బత్తాయి కావచ్చు, దిల్ పసంద్ కావచ్చు, తర్వాత సపోటా చెట్లు కావచ్చు, మళ్ళీ ఇవి లక్ష్మీఫలం, సీతాఫలం, రామాఫలం, అలాగే కరివేపాకు చెట్లు, రకరకాల చెట్లు, అలాగే పనసకాయ చెట్లు, బొప్పాయి చెట్లు, మళ్ళీ ఇవి మల్బరీ, నల్లగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది మల్బరీ చెట్టు, అలాగే సీతాఫలం చెట్టు, అలాగే నిమ్మకాయలు, రకరకాలుగా ప్రతి ఒక్కటి మనం ఉపయోగించే వాళ్ళు డిఫరెంట్గా ఉండేవన్నీ. కొండరేగ్గాయలని, నిలరేగ్గాయలని, తర్వాత కూరలు వేసుకుంటే కాయలని, కొన్ని పప్పు దినుసులు వేసుకుంటే ఆకులు కావచ్చు, ఇలాంటివన్నీ డిఫరెంట్గా వేసి సాగుబడి చేస్తున్నాము. వీటిలో కొన్ని చెట్లు పెరిగి పెద్దవి వస్తున్నాయి. అలాగే ఉసిరి చెట్లు, కొండ ఉసిరి, మామూలు ఉసిరి, రకరకాలుగా ఉన్నాయి. చింత చెట్లు అని, స్వీట్ చింత, పులుపు చింత, రకరకాలుగా వేస్తున్నాము. సో ఇవన్నీ వేసుకొని సాగు చేస్తూ ఈరోజు కనుమ రోజు స్పెషల్గా మా రొటీరియన్స్తో కలిపి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఈ తోటను విజిట్ చేస్తాము, ఒకసారి వచ్చి మనం చూద్దాము, తోటను చూద్దామంటే ఈరోజు తోటలో తిరుగుతున్నాము. అందరికీ మా వాళ్ళకి నచ్చింది అనుకుంటాను, తిరుగుతూ ఉన్నాము. ప్లస్ పండ్లు కూడా కొన్ని కోసి స్వీట్ తీసుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఈరోజు ఎవరెవరు మీ మిత్రులు రొటేరియన్స్ ఎవరెవరు వచ్చేస్తారు ఇక్కడికి, మీకు ఇక్కడ తోటలోకి? ఈ ప్రజెంట్ అధ్యక్షులుగా నేనున్నాను రోటరీ క్లబ్కి. అలాగే ప్రజెంట్ సెక్రటరీ మన గుణపాటి రమేష్ రెడ్డి గారు మొత్తం నాతోటి వచ్చారు. ప్లస్ అలాగే వచ్చే సంవత్సరం ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మన గుణపాటి సురేష్ రెడ్డి గారు కూడా వచ్చినారు. వారే ప్రజెంట్ వీడియో తీస్తున్నారు. అలాగే మన డైరెక్టర్గా ఉన్న హరిప్రసాద్ రెడ్డి వచ్చారు. అలాగే మన సీనియర్ రొటేరియన్ పేరూరు శంకర్ గారు వచ్చారు. అలాగే మన టీచర్ కేశవరం సుబ్బారెడ్డి గారు వచ్చారు. సో వీరందరూ కూడా ఈరోజు మన తోట విజిట్ చేయడానికి, పండుగ రోజు మా తోటకు వచ్చినందుకు వీరందరికీ మా తరపున, మా ఫ్యామిలీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇన్ని న్యాచురల్గా, ప్రకృతి సిద్ధంగా ఇన్ని రకాల చెట్లు మీ తోటలో పెంచడానికి మీరు తీసుకున్న నిర్ణయమే గట్టి నిర్ణయం సార్. దైవ సంకల్పం అది. యాక్చువల్గా ఇన్ని రకాల చెట్లు చూడడం కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఉత్సాహంగా ఇంకా రకరకాల చెట్లు మేము ఆల్రెడీ ఇప్పటికి తిన్న ఫ్రూట్స్ కూడా మేము ఇక్కడ తిని ఎంజాయ్ చేసాము. న్యాచురల్గా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ మన రొటేరియన్స్ అందరికీ థ్యాంక్ యూ.
వన్స్ అగైన్ కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, రండి థ్యాంక్ యూ సార్.